పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగి 10 రోజులు కావస్తోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ టెన్షన్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. రీసెంట్ గా ఈ రోజు ఒక కొత్త న్యూస్ వచ్చింది. POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, అక్కడ ప్రైమ్ మినిస్టర్. చాలా మంది POK లో ప్రైమ్ మినిస్టర్ ఏంటి అనుకుంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, వాళ్ళకు ఒక అసెంబ్లీ ఉంది. ఇదంతా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ తో మొత్తం క్రియేట్ చేసుకున్నారనమాట. దాదాపు అక్కడ POK ఎక్స్క్లూజివ్ POKనే 13,297 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దాదాపు 40 నుంచి 50 లక్షల జనాభా అక్కడ ఉంటారంట. ఇక్కడ మనం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం, POK గిల్గిత్ బల్తిస్తాన్ ఒకటేనా అని చెప్పి. అసలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది 13,297 స్క్వేర్ కిలోమీటర్స్. తర్వాత POK గా సపరేట్ గా ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఉన్న ప్రాంతం ఇది 13,297 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గిల్గిట్ బల్తిస్తాన్ ప్రాంతం కూడా ఉంది. అది పాకిస్తాన్ ప్రావిన్స్ అని పాకిస్తాన్ డిక్లేర్ చేసుకుందనమాట. దాంతో పాటు మీరు జమ్మూ కాశ్మీర్ మ్యాప్ చూస్తే మనకి జమ్మూ కాశ్మీర్ లో ఆక్సాయ్ చీన్ అనే ప్రాంతం కనిపిస్తుంది. అది చైనా ఆక్యుపై చేసింది అనమాట. అది దాదాపు 37,244 కిలోమీటర్స్ ఉంది. ఆన్ గ్రౌండ్ పొజిషన్ లో ప్రాక్టికల్ గా మనం చూసే జమ్మూ కాశ్మీర్ కంప్లీట్ మ్యాప్, ఇండియా మ్యాప్ లో చూసే మ్యాప్ లో సగం కూడా మన చేతిలో లేదనమాట. ఓ పక్క గిల్గిట్ బల్తిస్తాన్ పాకిస్తాన్ ఆన్ గ్రౌండ్ పొజిషన్ లో పాకిస్తాన్ కంట్రోల్ అది ఉంది. అండ్ BRI కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అక్కడి నుంచి వెళ్తుంది అనమాట. అక్కడే చైనా రోడ్ కూడా కడుతుంది అనమాట.